మార్నింగ్ చిల్డ్రన్. మనం ఎక్సర్సైజ్ 3.1 నందు మొదటి సమ్ని క్రితం క్లాస్ నందు చేయడం జరిగింది. ఇప్పుడు రెండవ సమ్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. క్వాడ్రిలేటరల్ BEST బెస్ట్ విత్ BE ఈజ్ ఈక్వల్ టు 2.9 సెంటీమీటర్స్, ES ఈజ్ ఈక్వల్ టు 3.2 సెంటీమీటర్స్, T ఈజ్ ఈక్వల్ టు 2.7 సెంటీమీటర్స్, BT ఈజ్ ఈక్వల్ టు 3.4 సెంటీమీటర్స్ అండ్ యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు 75 degrees. దీనిని ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేయాలో చూద్దాం. మీరు కూడా వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేయండి. వీడియో చూడడం వల్ల మనకి కన్స్ట్రక్షన్ రావు. మొదటగా మనం ఏం చేయాలి, ఇచ్చినటువంటి మెజర్మెంట్స్కి అనుగుణంగా ఒక చిన్న రఫ్ స్కెచ్ డ్రా చేసుకోవాలి. చూడండి, BE డ్రా చేయండి. ఫస్ట్ BE 2.9 సెంటీమీటర్స్. నెక్స్ట్ యాంగిల్ B 75 degrees కన్స్ట్రక్షన్ చేయండి. యాంగిల్ ఉన్నప్పుడు బేస్ లైన్ మీద ముందు యాంగిల్ డ్రా చేసేయండి. ఎంత అవుతుంది ఇక్కడ 75 degrees. నెక్స్ట్ B తోటి స్టార్ట్ అయినటువంటి ఒక సైడ్ చూడండి, BT ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బెస్ట్ అనేది ఏ విధంగా వస్తుంది, BEST, ఈ లైన్ మీద T ఉంటుంది కాబట్టి BTని డ్రా చేద్దాం. ఫస్ట్ 3.4 సెంటీమీటర్, ఇది 3.4 సెంటీమీటర్. నెక్స్ట్ ES 3.2 సెంటీమీటర్స్ తోటి ఒక ఆర్క్ డ్రా చేయండి. మరి ఈ ఆర్క్ మీద T అనే బిందువు ఉంటుంది. ఎలా వస్తుంది మనకి, ST 2 సెంటీమీటర్స్ ఏ విధంగా ఉంది. ఇక్కడ ఏమనుకున్నాం, ఇది ఈ బిందువు ఏమొచ్చింది మనకి, T బిందువు వచ్చింది. ఇప్పుడు ST అన్న TS అన్న ఒకటే. విత్ TS అంటే డ్రా ఎన్ ఆర్క్ విత్ రేడియస్ 2.7 సెంటీమీటర్. ఈ లెంత్ ఎంత 2.7 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఈ రెండు కూడా కలపండి. ఈ పాయింట్ పేరు అని పేరు పెడదాం. TS ఎంత వచ్చింది ఇక్కడ 3.2 సెంటీమీటర్. ఇది రఫ్ స్కెచ్. ఇప్పుడు మనం ఇన్స్ట్రుమెంట్లు తీసుకుని ఒరిజినల్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి, స్కేల్ తీసుకోండి. BE సెంటీమీటర్స్, 2.9 సెంటీమీటర్స్, 2.9. తర్వాత యాంగిల్ B 75 degrees. దీనికి AB పేరు పెట్ట BE. నెక్స్ట్ యాంగిల్ B 75 degrees. ఈ లైన్ 0 లైన్ BE మీద కోయిన్సైడ్ ఏ విధంగా తీసుకోవాలి, ఈ వెర్టికల్ లైన్ ఇక్కడ B దగ్గర ఉండే విధంగా సెట్ చేయాలి. 75 వస్తుంది చూడండి, 0, 10, 20, 30, 40, 50, 70, ఇది 75. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ పై స్కేల్ ఉంది కదా, అది ఇటువైపు నుంచి వస్తుంది అన్నమాట. మనం కింద స్కేల్ చూసుకోవాలి. 75 అంటే ఎంత, ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది 75. పాయింట్ పెట్టండి. నెక్స్ట్ ఈ రెండు కలపండి స్కేల్ తోటి. ఇక్కడ యాంగిల్ ఎంత 75. నెక్స్ట్ ఏం డ్రా చేయాలి, ఇక్కడ BTని డ్రా చేయాలి. BT ఆర్క్ ఎంత, ఇక్కడ 3.4 సెంటీమీటర్స్. కంపాస్ తీసుకున్నాం, స్కేల్ తీసుకోండి. ఎంత అడ్జస్ట్ చేసుకోవాలి, రేడియస్ని 3.4 సెంటీమీటర్స్. ఎక్కడ సెట్ చేయాలి, సరిగ్గా ఈ నీడిల్ ఈ దగ్గర సెట్ చేసి ఈ యాంగిల్ లైన్ మీద ఆర్క్ డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత దీనికి T అని పేరు పెట్టండి. ఈ లెంత్ ఎంత, ఇక్కడ 3.4 సెంటీమీటర్స్.
మనకి ఇప్పుడు 3 వెర్టిసెస్ వచ్చినాయి బిఈటి. ఫోర్త్ వెర్టిసెస్ ఎస్ని ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈఎస్ ఆర్క్ డ్రా చేసుకోవచ్చు, అలా డ్రా చేయొచ్చు 3.2 తోటి, లేదా మొదటగా టిఎస్ ఎస్టీ ఉంది కదా టిఎస్ కింద తీసుకోండి. టిఎస్ 2 పాయింట్స్ తీసుకుని ఆర్క్ డ్రా చేయండి. మీ ఇష్టం, మొదటగా ఇది డ్రా చేసినా మొత్తం మీద మనకి ఇంటర్సెక్టింగ్ పాయింట్ వస్తుంది. దానికి ఎస్ అని పేరు పెడదాం. స్కేల్ తీసుకోండి. మొదటగా తీసుకోవాలి, టిఎస్ డ్రా చేద్దాం 3.2 సెంటీమీటర్స్. 3.2 ఆర్క్ డ్రా చేసాం. తర్వాత టిఎస్ ఈ నీడిల్ని టీ దగ్గర ఉంచండి, ఆర్క్ డ్రా చేయండి. మనకి ఇంటర్సెక్టింగ్ పాయింట్ వచ్చింది. దీనికి ఏమని పేరు పెట్టాలి అని పేరు పెడదాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, టిఎస్ని ఈఎస్ని జాయిన్ చేద్దాం. స్కేల్ తీసుకుని జాయిన్ చేయండి. Now TS is 0.7 centimeters. TS is 3.2 centimeters. In this way, we construct a quadrilateral with given measurements. Now steps of construction. మనం ప్రీవియస్ సమ్ లో చెప్పుకున్నట్టు నేమ్స్ మారుతాయి. ఫస్ట్ ఏం చేయాలి, డ్రా బిఈ ఈజ్ ఈక్వల్ టు 2.9 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఎట్ బి కన్స్ట్రక్ట్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 75 degrees. మొత్తమైతే దీనికి మనం ఎక్స్ అని పేరు పెట్టుకుని యాంగిల్ ఈబిఎక్స్ కూడా రాయొచ్చు. యాంగిల్ ఈబిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 75 degrees. కన్స్ట్రక్ట్ యాంగిల్ ఈబిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 75 degrees. నెక్స్ట్ విత్ బిఎస్ సెంటర్ డ్రా an arc with radius 3.4 centimeters. నెక్స్ట్ పాయింట్ నేమ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ as T. నెక్స్ట్ విత్ ఈఎస్ సెంటర్ డ్రా an arc with radius 3.2 centimeters. With TS center, draw an arc with radius 2.7 centimeters. Name intersecting point as S. Join TS and S. PEST is the required quadrilateral. విధంగా మనం కన్స్ట్రక్షన్ చేద్దాం. ఒక సమ్ని చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ఈ సమ్ చూడండి, parallelogram PQRS with PQ is equal to 4.5 centimeters, QR is equal to 3 centimeters, angle PQR is equal to 60 degrees. మరి ఇక్కడ చూసినట్లయితే మీకు 2 sides ఇవ్వడం జరిగింది, ఒక యాంగిల్ మాత్రం ఇవ్వడం జరిగింది. మనం కన్స్ట్రక్షన్ చేయాలంటే మినిమం 5 మెజర్మెంట్స్ ఉండాలి క్వాడ్రిలేటరల్ డ్రా చేయాలంటే. మరి ఇక్కడ 3 ఉన్నాయి, మరి మిగతా 2 ఎలా వస్తాయి అంటే ఇప్పుడు ప్యారలలోగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే మనం సపోజ్ ఇదే PQRS ప్యారలలోగ్రామ్ అనుకుందాం. PQRS ఈ ప్యారలలోగ్రామ్ ప్రాపర్టీస్ అబ్జర్వ్ చేస్తే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. మనకి PQ 4.5 సెంటీమీటర్స్ ఇచ్చారు, ఇక్కడ RS కూడా ఎంత అవుతుంది 4.5 సెంటీమీటర్స్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ QR ఎంత ఇచ్చారు 3 సెంటీమీటర్స్ ఇచ్చారు. అప్పుడు PS కూడా ఎంత అవుతుంది 3 సెంటీమీటర్స్ అవుతుంది. ఈ విధంగా మనం ఈ 2 ఇచ్చినా మిగతా 2 కూడా మనం రాయవలసి ఉంటుంది. అప్పుడు సమ్ చేద్దాం. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, మనకి PQ ఇచ్చారు, QR ఇచ్చారు. ఒక ప్యారలలోగ్రామ్ PQRS. PQ ఇచ్చారంటే SR కూడా మనకి ఇచ్చినట్టే. SR కూడా ఎంత అవుతుంది 4.5 సెంటీమీటర్స్ అవుతుంది. అదేవిధంగా QR ఈజ్ ఈక్వల్ టు PS ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. చూడండి మనకి 5 మెజర్మెంట్స్ వచ్చినాయి. కాబట్టి ఒక రఫ్ స్కెచ్ డ్రా చేసుకుందాం. ఫస్ట్ మీ ఇష్టం బేస్ PQ తీసుకోండి. జనరల్గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ యాంగిల్ ఉన్నటువంటి యాంగిల్ వెర్టెక్స్ ఉన్నటువంటి బేస్ తీసుకుంటాం మనం. ఇక్కడ యాంగిల్ Q ఎంత ఇచ్చారు 60 ఇచ్చారు. Q ఉన్నటువంటి సైడ్ ఏముంది ఇక్కడ PQ కానీ QR కింద తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా మనకి ఆన్సర్ వస్తుంది PQ. ఎంత తీసుకోవాలి 4.5 సెంటీమీటర్స్.
నెక్స్ట్ యాంగిల్ PQR అంటే ఇక్కడ యాంగిల్ ఇది 60 degrees. నెక్స్ట్ QR 3 centimeters. With QS center, dry an arc with radius 3 centimeters. నెక్స్ట్ ఇది ఏం పేరు పెడతాం మనం, ఆర్ అనే పేరు పెడదాం. నెక్స్ట్ PS ఆర్క్ డ్రా చేయండి ఇక్కడ సెంటీమీటర్స్ 3 centimeters. అదేవిధంగా RS SR అంతా 4.5 centimeters ఆర్క్ డ్రా చేస్తాం. ఇంటర్సెక్టింగ్ పాయింట్కి S అని పేరు పెడదాం. నెక్స్ట్ ఇది జాయిన్ చేస్తాం, మనకి పారలలోగ్రామ్ వస్తుంది. ఇక్కడ PS ఎంత 3 centimeters, అదేవిధంగా SR ఎంత 4.5 centimeters. ఓకే, నా స్కేల్ తీసుకోండి. ఇప్పుడు PQ ఇది 4.5 centimeters. నెక్స్ట్ యాంగిల్ Q డ్రా చేయాలి. మనం Q డ్రా చేయాలంటే ఏం తీసుకోవాలి, ప్రొట్రాక్టర్ తీసుకోండి. ఇక దీనికి నేమ్స్ పెట్టండి. ఇది P, ఇది Q, ఇది చివరి పాయింట్స్ 4.5 centimeters. నెక్స్ట్ దీన్ని సరిగ్గా ఇక్కడ అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా చేస్తేనే మనకి యాంగిల్ కరెక్ట్గా వస్తుంది. యాంగిల్ ఎంత 60 degrees. యాంగిల్ ఇటువైపు తీసుకోవాలి. 0, 10, 20, 30, 40, 50, 60 ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ క్యూని పాయింట్ని కలపండి. యాంగిల్ ఎంత ఇక్కడ 60 degrees. నెక్స్ట్ QR ఆర్క్ డ్రా చేద్దాం. ఎన్ని సెంటీమీటర్స్, ఇక్కడ 3 centimeters. ఆర్క్ డ్రా చేయాలంటే స్కేల్ తీసుకోవాలి, అదేవిధంగా కంపాస్ తీసుకోండి. లిమిట్ తీసుకోవాలి 3 centimeters. దీన్ని నీడిల్ని Q వద్ద ఉంచండి. ప్లేస్ ద నీడిల్ ఆఫ్ ది కంపాస్ ఎట్ Q. నౌ ఆరంభి చూడండి, జస్ట్ లాక్ వేసేయండి. ఇది మీరు లాక్ వేయాలంటే మీ దగ్గర ఉందో కదలకుండా పట్టుకోవాలి దాన్ని. ఈ యాంగిల్ లైన్ మీద ఆర్క్ డ్రా చేయండి. ఓకే, నెక్స్ట్ PS 3 centimeters ఆర్క్ డ్రా చేద్దాం. ఫోర్ దగ్గర పెట్టండి. మీకు అనుమానం రావచ్చు, ఇక్కడ నేను 0 దగ్గర స్టార్ట్ చేయలేదు, 1 దగ్గర స్టార్ట్ చేశాను కాబట్టి ఇక్కడ 4 దగ్గర సెట్ చేసుకుంటాను. ఇదంతా విత్ PS సెంటర్ డ్రా అన్ ఆర్క్ విత్ రేడియస్ 3 centimeters. నీడిల్ వచ్చి P దగ్గర సెట్ చేయండి. ఆర్క్ డ్రా చేస్తాం. నెక్స్ట్ RS ఎంత 4.5 centimeters. వన్ దగ్గర పెట్టాను కాబట్టి వస్తుంది 5.5 తీసుకోండి. నౌ ఆర్, ఈ పాయింట్ ఏమవుతుంది ఇక్కడ, పాయింట్ ఆర్. స్కేల్ అవసరం లేదు మనకి. ఈ ఆర్క్ ని టచ్ చేసే విధంగా మనం ఈ
ఆర్ సెంటర్గా తీసుకుని ఆర్క్ డ్రా చేయాలి. టచ్ చేయలేదు కాబట్టి మరలా ఏం చేయాలి, పీ సెంటర్ తీసుకుని 3 సెంటీమీటర్స్ తోటి ఇంకొక ఆర్క్ డ్రా చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఈ పాయింట్కి ఏమని పేరు పెడదాం, PQRS. ఈ ఆర్ఎస్ని పిఎస్ని జాయిన్ చేయండి. జాయిన్ చేస్తే మనకి PQRS పారలగ్రామ్ వస్తుంది. స్కేల్ యూజ్ చేసి చేయండి. నా వీటికి మెజర్మెంట్స్ కూడా వేయండి. క్యూఆర్ ఎంత, 3 సెంటీమీటర్స్. ఎస్ఆర్ 4.5 సెంటీమీటర్స్. నా పిఎస్ 3 సెంటీమీటర్స్. నా స్టెప్స్ మామూలుగా సేమ్. ఫస్ట్ స్టెప్ ఏమొస్తుంది, డ్రా PQ ఈజ్ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్ ఎట్ క్యూ. డ్రా యాంగిల్ PQR ఈజ్ ఈక్వల్ టు 60 degrees యాంగిల్. క్యూఆర్ మనకు తెలియదు కాబట్టి ఇక్కడ మనం ఎక్స్ అని పేరు పెడతాం అన్నమాట, యాంగిల్ PQX అంటాం. నా నేమ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆర్ with RS center, drain arc with radius 4.5 centimeters, with PS center, drain arc radius 3 centimeters. Name intersecting point as join RS and PS. PQRS is the required quadrilateral. Okay, this is the construction. దీనికి పేరు పెట్టిన LUPO. In sphere, all sides are equal. All sides are equal. కాబట్టి ఇక్కడ మనకు ఒక సైడ్ ఇచ్చిన 4 సైడ్స్ ఇచ్చేసినట్టే. ఇది 4.5, ఇది కూడా ఎంత అవుతుంది 4.5, ఇది 4.5, ఇది 4.5. ఈచ్ యాంగిల్ ఎంత అవుతుంది 90 degrees. ఈచ్ యాంగిల్ ఎంత 90 degrees. ఓకే, మనకి మెజర్మెంట్స్ చూడండి 5 వచ్చేసినాయి కాబట్టి మెజర్మెంట్స్ మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఓకే, ఇటువంటి మెజర్మెంట్ తోటి ఒక చిన్న రఫ్ డయాగ్రామ్ ముందు రాసేద్దాం. LU ఎన్ని సెంటీమీటర్స్, ఇక్కడ 4.5 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఏం చేయాలి, LRU 90 degrees డ్రా చేయండి, కన్స్ట్రక్షన్ చేయండి. ఇది 90 degrees. యాంగిల్ ULX ఏం చేయాలి, LUD విత్ US సెంటర్, డ్రాయన్ ఆర్క్ విత్ రేడియస్ 4.5 సెంటీమీటర్స్. అదేవిధంగా విత్ LS సెంటర్, డ్రాయన్ ఆర్క్ విత్ 4.5 సెంటీమీటర్స్. ఈ పాయింట్ ఏమవుతుంది O అవుతుంది. అలా విత్ OS సెంటర్, డ్రాయన్ ఆర్క్ విత్ 4.5 సెంటీమీటర్స్. LUDO. నెక్స్ట్ జాయిన్ చేయండి రెండు కూడా 4.5, 4.5 సెంటీమీటర్స్. ఓకే, ముందుగా ఏం చేయాలి, మనం LU డ్రా చేస్తాం, తర్వాత యాంగిల్ కన్స్ట్రక్షన్ చేస్తాం, తర్వాత LO. ఇక్కడ మెజర్మెంట్ చూడండి ఒకసారి రాసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వరు. LUD 4.5. అదేవిధంగా DO ఆర్ OD is equal to 4.5. LO 4.5 సెంటీమీటర్స్. నౌ టేక్ స్కేల్ తీసుకోండి. ఇప్పుడు LU ఎంత 4.5 కదా, LU 4.5 సెంటీమీటర్స్. లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి, యాంగిల్ డ్రా చేయాలి. ఎంత 90 degrees. నెక్స్ట్ ఏం చేద్దాం, ఈ ఎల్ని ఈ పాయింట్ని కలపండి, స్కేల్తో కలపండి మీరు. ఎక్స్ అనుకుందాం, ULX పాయింట్ ఏం రాయాలి, కన్స్ట్రక్ట్ యాంగిల్
యుఎల్ఎక్స్ ఈక్వల్ టు 90 డిగ్రీ. నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు? ఎల్ఓ ఆర్క్ డ్రా చేద్దాం. ఇక్కడ 4.5 సెంటీమీటర్. లేకపోతే మీరు ఎక్కడ తీసుకున్నప్పుడు ఇది కూడా 4.5 కదా. సరే, సరిపోయిందా? నెక్స్ట్ ఆర్క్ డ్రా చేయండి ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా యుఓ కూడా 4.5 కాబట్టి మళ్ళీ స్పెషల్గా మనం తీసుకునే అవసరం లేదు. అలా ఆర్క్ డ్రా చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఈ పాయింట్ ఏమవుతుంది? ఓ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి? మళ్ళీ ఈ ఆర్క్ మీద డి ఉంటుంది, ఎక్కడ ఉందో తెలియదు మనకి, కానీ ఇక్కడ కండిషన్ చూడండి. ఓడి ఎంత? 4.5 కదా. ఏం చేస్తాం మనం? విత్ ఓఎస్ అంటే డ్రా అన్ ఆర్క్ విత్ రేడియస్ 4.5 సెంటీమీటర్స్. ఓకే, రెండు ఇంటర్సెక్ట్ అయినాయి. ఒకవేళ ఇంటర్సెక్ట్ అవ్వకపోతే మళ్ళా డ్రా చేయవలసి ఉంటుంది. ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్కి ఏమని పేరు పెట్టాలి ఇప్పుడు? డి అని పేరు పెట్టాలి. నెక్స్ట్ ఓడి యూడిని జాయిన్ చేయాలి. Now LUDO is the required square. Measurements వేసేయండి ఇవి. 4.5 సెంటీమీటర్స్, 4.5 సెంటీమీటర్స్, 4.5 సెంటీమీటర్స్. ఈ విధంగా మనం ఈ కన్స్ట్రక్షన్స్ని చేస్తాం. మీరు కంపాస్ బాక్స్ దగ్గర పెట్టుకుని లేకపోతే అర్జెంటుగా కొని బాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇవి చాలా చాలా ఈజీగా ఉంటాయి. మీకు ఈ ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకోవడం వస్తుంది, ముందు ప్రయత్నం చేస్తుంటే 1-2 సార్లు చేయండి. మొదటగా ఫస్ట్ మెథడ్ చూడండి. ఏబి, బిసి, సిడి, ఏడి, యాంగిల్ ఏ అంటే 4 సైడ్స్ ఒక యాంగిల్ ఇచ్చారు. దీనిని ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం జామెట్రికల్ బాక్స్ ఇచ్చేసి ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. ఇప్పుడు క్వాడ్రాటరల్ ఏబిసిడి విత్ ఏబి 5.5 సెంటీమీటర్స్, బిసి 3.5 సెంటీమీటర్స్, సిడి 3 సెంటీమీటర్స్, ఏడి 5 సెంటీమీటర్స్ అండ్ యాంగిల్ ఏ 45 డిగ్రీస్ను ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేయాలో చూద్దాం. ముందుగా ఏం చేస్తామంటే చిన్న రఫ్ స్కెచ్ డ్రా చేస్తాం. ఇటువంటి మెజర్మెంట్స్ తోటి చిన్న రఫ్ స్కెచ్ గీయండి. మొదటిగా ఏబి సెంటీమీటర్స్ 5.5 సెంటీమీటర్స్. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక యాంగిల్ ఇవ్వడం జరిగింది, యాంగిల్ ఏ. ఆ యాంగిల్ని మొదటగా డ్రా చేసేయండి. ఏ అంత 45 డిగ్రీస్. తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి, ఇక్కడ డి ఉంటుంది. అంటే ఈ కోనరేఖ మీద యాంగిల్ మీద డి పాయింట్ ఉంటుంది కాబట్టి ఏడిని నెక్స్ట్ డ్రా చేద్దాం. ఏ సెంటర్ రాయన్ ఆర్క్ విత్ రేడియస్ 5 సెంటీమీటర్ అవుతుంది, ఇక్కడ డి అవుతుంది. నెక్స్ట్ బీసీ, సిఎస్ సెంటర్ రాయన్ ఆర్క్ విత్ 3.5 సెంటీమీటర్స్. ఇప్పుడు ఈ ఆర్క్ మీద సి పాయింట్ ఉంటుంది, మనం దాన్ని లొకేట్ చేయాలి. సో సిడి ఇచ్చారు ఇక్కడ 4 సెంటీమీటర్స్. సిడి అన్న ఒకటి. డిఏ సెంటర్ రాయన్ ఆర్క్ విత్ రేడియస్ 4 సెంటీమీటర్స్. ఈ పాయింట్ ఏమవుతుంది? అవుతుంది. బిల్ని జాయిన్ చేస్తాం, మనకి ఏబిసిడి క్వాడ్రాటరల్ వస్తుంది. సో కన్స్ట్రక్షన్లోకి వద్దారండి. స్కేల్ తీసుకుని ఏబిని డ్రా చేసుకోవాలి. 5.5 సెంటీమీటర్స్ లైన్ సెగ్మెంట్ 5. తర్వాత నెక్స్ట్ ఏం చెప్పుకున్నా, ఇక్కడ ఈ యాంగిల్ డ్రా చేయాలి. యాంగిల్ ఏ 45 డిగ్రీస్. దానికోసం ఏం చేస్తాం? కంపాస్ తీసుకుంటాం.
డిగ్రీస్ అన్నారు 45 కదా, ఇక్కడ నుంచి రావాలి 0, 30, 40, 45 ఇక్కడ ఉంది. పాయింట్ పెట్టండి. నెక్స్ట్ ఇది ఏ, ఇది బి. ఇప్పుడు ఏ ఈ యాంగిల్ని కలపండి. ఏలు ఇచ్చేసి అండి వస్తుంది. ఇప్పుడు కోణరేఖని యాంగిల్ని డ్రా చేస్తాం. ఎంత ఇది 45 degrees. నెక్స్ట్ ఏడి 5 centimeters డ్రా చేయాలి. దానికోసం మనం ఏం చేద్దాం, కంపాస్ తీసుకుంటే సరిపోతుందా, స్కేల్ కూడా తీసుకోవాలి. స్కేల్ మీద ఈ మెజర్మెంట్ ఎంత ఉండాలి, 5 centimeters ఉండాలి. కోసం ఏం చేస్తారంటే మీరు 0 దగ్గర అడ్జస్ట్ చేయండి. ఇక్కడ 5 centimeters ఉండే విధంగా అడ్జస్ట్ చేయండి. లాక్ చేసేద్దాం. దీన్ని తీసుకుని ఏ వద్ద ఉంచండి. ఈ నీడిల్ని ఏ వద్ద ఉంచి ఈ కోణరేఖ మీద, ఈ యాంగిల్ మీద ఆర్క్ని డ్రా చేయాలి. ఆర్క్ని డ్రా చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ ఏమవుతుంది, టీ అవుతుంది. చూడండి పాయింట్ ఏమవుతుంది, ఇక్కడ టీ వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తాం, మనం ఇక్కడ బీసీ ఆర్క్ డ్రా చేస్తాం. బీసీ ఆర్క్ ఎంత, ఇక్కడ 3.5 centimeters. ఆర్క్ ఎంత 0.5 centimeters. మరలా ఫస్ట్ తీసుకుంటే ఈ 0.5 centimeters ఉండే విధంగా దీన్ని చేయండి. ఈ దగ్గర పెడితే రావాలి 6.5 కదా, కి 3.5 కలపండి, ఎంత వస్తుంది 6.5. ఓకే, లాక్ చేసి నెక్స్ట్ ఈ నీడిల్ని ఈ దగ్గరికి తీసుకురావాలి. మరి ఇక్కడ చూసినట్లయితే ఆర్క్ ఇటువైపు వస్తుంది కదా, ఆర్క్ డ్రా చేస్తాం. ఇప్పుడు ఈ ఆర్క్ మీద మనకి సి అనే పాయింట్ ఉంటుంది. దాన్ని ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం, ఈ సిడి లెంత్ ఎంత ఉంది, ఇక్కడ 4 centimeters ఉంది. లెంత్ ఎంత, ఇక్కడ 4 centimeters. ఇక్కడ డి సెంటర్ తీసుకుని ఒక ఆర్క్ని మళ్ళీ డ్రా చేద్దాం. లెంత్ 4 centimeters, 7 వస్తుంది. ఓకే, దీన్ని ఈ దగ్గర ఉంచాను. ఈ నీడిల్ని దీ దగ్గర తీసుకురావాలి. నెక్స్ట్ ఆర్క్ని డ్రా చేయండి. ఇప్పుడు దీనికి సి అని పేరు పెట్టండి. నేను దిస్ పాయింట్ యాజ్ సి. నౌ జాయిన్ సిడి, స్కేల్ తీసుకుని జాయిన్ చేయండి. అయితే నాకు ఆన్లైన్ టూల్స్ ఉన్నాయి కాబట్టి విధంగా సెలెక్షన్ చేస్తాను. మీరు మాత్రం ఏం చేయాలి, స్కేల్ యూజ్ చేసి చేయండి. ఓకే, దిస్ ఈజ్ ద ఏబిసిడి క్వాడ్రిలేటరల్. అయిపోయిన తర్వాత మీరు పేర్లు పెట్టండి వీటికి. ఏబి ఎంత 5.5 centimeters. ఏడి ఎంత డ్రా చేస్తాం మనం 5 centimeters. నెక్స్ట్ ఎంత డ్రా చేస్తాం 3.5 centimeters. తీసుకున్న మెజర్మెంట్ 4 centimeters. ఈ విధంగా చేసిన తర్వాత దీనికి స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాయాలి. దానిని ఇప్పుడు ఏ విధంగా రాయాలో చూద్దాం. ఇప్పుడు స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏ విధంగా వస్తే చూద్దాం. మనం ఏం చేసామో అదే అర్థం. ఇక్కడ మొదటిగా ఏం చేస్తాం, డ్రా ఏబి ఈజ్ ఈక్వల్ టు 5.5 చెప్తాను చూడండి, మీరు ఏం బట్టి పెట్టద్దు. డ్రా ఏబి లైన్ సెగ్మెంట్ ఈక్వల్ టు 0.5 centimeters. నెక్స్ట్ మనం ఏం చేసాం, ఇక్కడ ఎట్ ఏ కన్స్ట్రక్ట్ 45 degrees. ఎట్ ఏ కన్స్ట్రక్ట్
యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 45 degrees. ఏం చేస్తాం మనం? విత్ ఏ సెంటర్ డ్రా ఎన్ ఆర్క్ విత్ రేడియస్ 5 cm with A center, draw an arc with radius 5 cm. నెక్స్ట్ ఏం చేస్తాం? మళ్ళా డి అనే పాయింట్ పెట్టాం ఇక్కడ. నేమ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ యాజ్ డి. నేమ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ యాజ్ డి. నెక్స్ట్ ఏం చేస్తాం ఇక్కడ? విత్ బిఏ సెంటర్ డ్రా ఎన్ ఆర్క్ విత్ రేడియస్ 3.5 cm. విత్ బిఏ సెంటర్ డ్రా ఆర్క్ రేడియస్ 0.5 cm. నెక్స్ట్ మళ్ళా విత్ బిఏ సెంటర్ డ్రా ఎన్ ఆర్క్ విత్ రేడియస్ 4 cm. నేమ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ యాజ్ సి. ఏం చేస్తాం మనం? జాయింట్ సిడి అండ్ బిసి అండ్ బిసి. Therefore, ABCD is the required quadrilateral. ఈ విధంగా మనం కన్స్ట్రక్షన్ చేసి స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాస్తాం. రెక్టాంగిల్ ఎల్ఏటి విత్ ఎఫ్ఎల్ 5 cm, ఎల్ 3 cm. దీన్ని ఏ విధంగా చేయాలి? మనం కన్స్ట్రక్షన్ చేయాలంటే మెజర్మెంట్స్ ఎన్ని కావాలి? మనకి 5 మెజర్మెంట్స్ కావాలి. ఇక్కడ మనకి ఎన్ని ఇచ్చారు? 2 ఇచ్చారు. దీన్ని ఏ విధంగా చేయాలి? మిగతావి 3 ఏ విధంగా వస్తాయి? ఇది ఒక రఫ్ స్కెచ్ డ్రా చేసుకోండి. యాంగిల్ని దీనికి పేరు పెట్టండి. ఎఫ్ ఎల్ ఏ. రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఎఫ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు టిఏ. అదేవిధంగా ఎల్ఏ ఈజ్ ఈక్వల్ టు టిఎఫ్. ఇక్కడ ఎఫ్ఎల్ 5 cm ఇచ్చారు మనకి. ఏటీ కూడా ఎంత అవుతుంది? 5 cm అవుతుంది. అదేవిధంగా ఏఎల్ ఎల్ఏ ఇక్కడ 3 cm. టిఎఫ్ కూడా ఎంత అవుతుంది? ఇక్కడ 3 cm అవుతుంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేద్దామండి. రఫ్ స్కెచ్ డ్రా చేయండి. ఫస్ట్ ఎఫ్ఎల్ సెంటీమీటర్స్ 5 cm. నెక్స్ట్ ఇక్కడ ప్రతి యాంగిల్ ఎంత ఉంటుంది? ఈచ్ యాంగిల్ కూడా 90 degrees ఉంటుంది. చూడండి, 5 మెజర్మెంట్స్ సరిపోయినాయా? 1 2 3 4 5. యాంగిల్ కూడా 98. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఎఫ్ దగ్గర 90 degrees యాంగిల్ కన్స్ట్రక్షన్ చేయాలి. అయితే చేతితో వేస్తాం. మరి ఇక్కడ ఇవి ప్రొట్రాక్టర్ పెట్టి యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేయాలి కాబట్టి ఇక్కడ పేరు పెట్టండి. ఎల్ఎఫ్ఎక్స్ అనుకోండి. రాసేటప్పుడు ఏం రాస్తాం? ఇక్కడ కన్స్ట్రక్ట్ యాంగిల్ ఎల్ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ 90 degrees అండి. నెక్స్ట్ ఎఫ్ఎల్ఏ. ఇక్కడ ఏ ఉంటుంది. అంటే అదేవిధంగా ఇక్కడ ఈ లైన్ మీద టీ ఉంటుంది. మరి ఎఫ్టీ ఎంత అవుతుంది? ఎల్ఏ ఎంత ఉందో ఎఫ్టీ కూడా అంతే. ఇందువల్ల ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. ఎఫ్టీ వాల్యూ 3 cm. విత్ ఎఫ్ఏ సెంటర్ డ్రా ఎన్ ఆర్క్ విత్ రేడియస్ 3 cm. నెక్స్ట్ ఎల్ఏ 3 cm ఆర్క్ డ్రా చేస్తాం. ఈ ఆర్క్ మీద ఏ ఉంటుంది. దాన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? ఏటీ. ఇది 5 cm. ఎఫ్ఎల్ ఎంతో ఏటీ కూడా అంతే. విత్ టిఏ సెంటర్ డ్రా ఎన్ ఆర్క్. నేమ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ యాజ్ ఏ. జాయింట్ టిఏ అండ్ ఏఎల్.
చూడండి మనకి FLAT రెక్టాంగిల్ వచ్చింది. ఇది 5 సెంటీమీటర్. నా స్కేల్ తీసుకోండి. ఫస్ట్ ఏం చేయాలి? డ్రా FL ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ దీనికి పేరు పెట్టండి FL, ఇది 5 సెంటీమీటర్స్. ఏం చేయాలి? at F construct angle LFX is equal to 90 degrees. నెక్స్ట్ Fని పాయింట్ని జాయిన్ చేయండి. దాని పేరు పెడదాం. యాంగిల్ అంతా ఇక్కడ 90 degrees. నెక్స్ట్ FT ఆర్క్ డ్రా చేద్దాం. సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్. నీడిల్ని F దగ్గర ఉంచండి. ఆర్క్ డ్రా చేయండి. నెక్స్ట్ LA కూడా 3 సెంటీమీటర్స్ కాబట్టి దీన్ని మార్చకండి. రేడియస్ని ఆర్క్ డ్రా చేసేయండి ఇక్కడ వితౌట్ డిస్టర్బింగ్ రేడియస్. ఇందువల్ల ఇది కూడా 3 సెంటీమీటర్స్ కాబట్టి. నెక్స్ట్ విత్ TS సెంటర్ డ్రా ఎన్ ఆర్క్ రేడియస్ 5 సెంటీమీటర్స్. ఇక్కడ ఈ పాయింట్ ఏమవుతుంది? T అవుతుంది. ఈ ఆర్క్ మీద ఏ ఉంటుంది? ఆర్క్ మీద పాయింట్ ఎలా వస్తుంది మనకి? T నుంచి 5 సెంటీమీటర్స్ తోటి ఈ విధంగా ఆర్క్ ఎలా డ్రా చేస్తే ఇక్కడ ఏ పాయింట్ వస్తుంది? సెంటీమీటర్ తీసుకోవాలి. 5 సెంటీమీటర్స్. 6 ఎంత తీసుకున్నా? 1 నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి పెట్టాలి. ఇది T దగ్గర ఉంచాలి. ఆర్క్ డ్రా చేయండి. ఇంటర్సెక్ట్ అయిపోయింది కాబట్టి మన ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇంటర్సెక్ట్ అవ్వకపోతే మళ్ళీ ఒకసారి డ్రా చేయవలసి ఉంటుంది. లాగా దీనికి నేమ్ పెట్టండి. ఏ అని పేరు పెట్టండి. జాయింట్ TA అండ్ LA. ఓకే, now FLAT is the required rectangle. This is 3 centimeters. This is 5 centimeters. This is 3 centimeters. స్టెప్స్ మామూలే మనం ఏం చేస్తాం అదే రాస్తాం.